తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. అదిగో అల్లదిగో అమరావతి చూసేద్దామని మీకు అనిపించొచ్చు. రండి, గుంటూరు టు అమరావతి బస్సు ఎక్కేద్దాం. జనం జనం, తోసుకోవటం గుద్దుకోవటం, ముందెక్కుతున్న వాళ్ళని వెనక్కి లాగేయటం, వెనుకున్న వాళ్ళని మోచేతులతో కుమ్మేయటం. చొక్కాలు పర్రమని చిరిగిపోతున్నాయి. ఏందయ్యా ఆడంగులు ముందెక్కని అంటూ ముందు మగాళ్ళెక్కేయటం. అమ్మో నా కాలు తొక్కేశారు దేవుడోయ్ ఏడుపులు. చెవులవి చేతులవి జాగ్రత్తేవ్ వెనక నుంచి ముసలమ్మ అరుపులు. పసిపిల్లల ఆ ఒత్తిడికి కేరుమంటాలు. సామాన్లు కిటికీలోంచి లోపల తోసేయ్. ఇలా కోలాహలంగా తన్నుకుంటూ గుద్దుకుంటూ ఒక్కొక్కళ్లే లోపలికి చేరారు. బస్సు బరువెక్కింది. కాలు పెట్టడానికి వీల్లేకుండా జనం కిక్కిరిసి ఉన్నారు. వాళ్లకి తోడు శనక్కాయ మూటలు, ధనియాల బస్తాలు, కూరగాయల బుట్టలు, రేకుపెట్టెలు, పలుపు తాళ్లు, పారలు, బాణాకర్రలు అన్నీ అందులోనే. బస్సు బరువుతో కుంగిపోతోంది. ముందుకు కదలదు. కదలటానికి డ్రైవర్ ఏడి, కండక్టర్ ఏడి? లోపల ఉక్కిపోతోంది. బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుంది. ఈ బాధ మళ్లించుకోవడానికన్నట్టు, ఏందమ్మా అంత సోటుంటే మీదకి పడతావ్? సొట్ట తీసేవోయ్ సోగ్గాడా, అప్పుడే ముట్టించాడు దొరచొట్ట అంటూ చిన్న చిన్న తగాదాలు. ఉండగా ఉండగా చూడగా చూడగా కండక్టర్ కారాకిళ్ళీ నవ్వులతో వచ్చాడు. వస్తూనే ఎవరివి బస్తాలు, ఈ బుట్టలు తీసేయ్ అన్నాడు. బస్తావాళ్లు బుట్టల వాళ్ళు మాట్లాడలేదు. మాట్లాడరే, ఎవరివయ్యా ఇవి, బయటపారేనా అనేసరికి బస్సులోంచి మావేనయ్యా, బరువే లేవు అన్నారెవరో. ఇదేం ఎడ్లబండి అనుకున్నారా, టికెట్కి డబ్బులేయండి అంటూ టికెట్టుకొస్తున్నాడు. బయట పారేస్తానంటే పారేస్తానని అతని ఉద్దేశం కాదు. ఆ భావం బస్తాల వాళ్ళకి తెలుసు. లగేజీ కొట్టే ముందు అలా అరవటం ఓ లాంఛనం. గోరంట్లకి 3 టికెట్లా, సిటీ బస్లో పోలేవు, దిగు దిగు అంటున్నాడెవర్నో. అట్లా అంటే దిగిపోమ్మని అర్థం కాదు, టికెట్టు పోగా మిగిల్చిన చిల్లర ఇవ్వను అని. బస్సుకి సగం టికెట్లు కొట్టాడో లేదో డ్రైవర్ వచ్చాడు. అతనితో పాటే క్లీనర్ వచ్చి హారన్ కొట్టి గురూ రైట్ అన్నాడు. టికెట్లు శాంతం కొయ్యలేదు, ఓనర్ వస్తే గొడవ అవుద్ది అన్నాడు కండక్టర్. ఈ ట్రిప్పుకి రాడు, ప్యాకెట్లో ఉన్నాడు, వచ్చే ట్రిప్పే అన్నాడు డ్రైవర్. అయితే పోనిస్తూ ఉండు, తాలూకా దగ్గర ఆపు అన్నాడు కండక్టర్. దాంతో క్లీనరు ఆ అంటూ దీర్ఘం తీసి రైట్ అంటూ కొరడా జలిపించినట్టు అనేసరికి బస్ బయలుదేరింది. సొంత ఇల్లంటయ్యా, పరుపు మీద కూకున్నట్టు కూకోడానికి 10 మంది కూకునే సీటు సర్దుకోండి అని క్లీనర్ గదమాయించి జనాన్ని సర్దుతుంటే కండక్టర్ టికెట్లు కోశాడు. తాలూకా కచేరీ దగ్గర మళ్లీ జనమెక్కారు. వాళ్లని సర్దాడు క్లీనర్. పుష్పక విమానంలోలా అందరికీ వేలు మోపడానికి చోటు చూపించి డ్రైవర్ వెనకాల అటో కాలు ఇటో కాలు వేసి నుంచుని డైరెక్షన్ ఇస్తున్నాడు. ఆ డ్రైవర్ అసలు డ్రైవర్ కాదు, డ్రైవర్ బామ్మర్ది. అసలు డ్రైవర్కి ఒంట్లో బాగాలేకపోతే ఇతగాడొచ్చాడు. వెనక నుంచి క్లీనరు గురు రైటుక్కోయ్, ఎడంకి లాగుతోంది జాగ్రత్త, వెనక లారీ ఓడొస్తున్నాడు సైడీ, ముందు మేకపిల్లుంది చూసుకో, చింతకాయలు కొట్టుకుని ఆ పిల్లేం చూస్తావ్, ముందు రోడ్డు చూడుబే అంటూ బస్సు నడిపిస్తున్నాడు. ఇంతలో గోరంట్లొచ్చింది. అంటే 3 మైళ్ళు వచ్చామన్నమాట. అక్కడ ముసలమ్మ మూటలు దిగాయి. అమ్మయ్యా ఖాళీ వచ్చిందనుకుంటే 2 పిల్లల తల్లి బిందెలు ఎక్కాయి. రైట్. చింత చెట్టు దాటుకుంటూ బస్సు పోతోంది. బస్సులో విత్తనాలు ధరల కబుర్లు సాగిపోతున్నాయి. కొత్తగా పెళ్లైన దంపతులు దూరం దూరంగా కూర్చున్నారు. మనుషుల మధ్య నుండి తొంగి తొంగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఓల్డాన్. బస్సు ఆగింది. అడ్రోడ్డొచ్చింది. అడ్రోడ్డు దిగేవాళ్ళు తొందరగా దిగండే అని కండక్టర్ కేక. రైట్. లాన్ దాటిపోయింది. నిడుముక్కలు వెళ్లిపోయింది. మోతడుక పొలిమేరలో బస్సు ఆపేసి ఇంజను ఈటెక్కింది, నీళ్లుపోయి అని డ్రైవర్ దగ్గరలో ఉన్న గుడిసెలోకి వెళ్లిపోయాడు. క్లీనర్ నీళ్లు పోసినా డ్రైవర్ ఇంకా రాలేదు. అతగాడికి మోతడుక పొలిమేరలో మరో సంసారం ఉంది. వాళ్ళని తాపీగా సాకి పలకరించి మెల్లిగా వచ్చాడు. ప్యాసింజర్లు విసుక్కున్నారు. ఏంటయ్యా మీరిళ్లకెళ్ళి హాయిగా ఉంటారు, మా బతుకంతా మిమ్మల్ని మోయటవేగా, 2 మెతుకులన్నా తిన్నెవరు అని తిరిగి విసుక్కున్నాడు డ్రైవర్. రైట్. 14 మైలొచ్చింది. అక్కడ బస్సు వదిలేసి కండక్టరు, డ్రైవరు, క్లీనరు కాఫీలకెళ్లారు. కాఫీలు తాగేవాళ్లుంటే తాగండి అని జనానికి పర్మిషన్ ఇచ్చారు. మరో పావుగంట తర్వాత ఎండ్రాయ్ వచ్చింది. అక్కడ పెసల బస్తాలు వేసుకున్నాక నరుకుళ్లపాడొచ్చింది. నరుకుళ్లపాడు దాటి ఓ మైలు ముందుకెళ్తే కృష్ణగాలి వచ్చింది. మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కనిపించింది. మరో 1/2 మైలు ఉందనగా దేవాలయ గోపురం, అదిగో శిఖరం, దీపాలు దిన్నే. అయ్యా వచ్చేశాం, మీ చేతులు కాళ్ళు కీళ్లు సమంగా ఉన్నాయో లేదో చూసుకుని మెల్లిగా దిగండి. ఓల్డాన్ అన్నాడు క్లీనర్.
మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.